హనుమకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేలేరు మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్ హరీష్ రావులే కారణమని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణకు చెందిన నదీ జలాల హక్కుల్ని కాపాడుకుంటామని కడియం శ్రీహరి చెప్పారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గ్రామము చేపూరి శివ గ్రామం అండి ముంత గొప్పయ్య. గుండెకాయ ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అంత ముఖ్యం. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం లేదు, మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం లేదు. ఆ విషయం తెలిసి కూడా ప్రజలు తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పైన విచారణ జరుగుతున్నది. ఒక న్యాయమూర్తి గారు కాళేశ్వరంలో జరిగిన అవకతవకల పైన సాంకేతిక పరమైన విషయాలపైన ఇవాళ న్యాయ విచారణ జరుగుతున్నది. ఘోష్ గారి నాయకత్వంలో న్యాయ విచారణ జరుగుతున్నది. ఆ న్యాయ విచారణలో తెలుగుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు అనేక తప్పులకు పాల్పడ్డారు. ఈ కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్ హరీష్ రావు కారణమని విచారణ కమిటీ ప్రస్తుతము బయట పెడుతున్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు మన కృష్ణా వాటర్స్, గోదావరి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల పైన తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాస్తంతగా సిగ్గుండాలని మాట్లాడతారు. హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారి కాస్తంతగానే సిగ్గుండాలి. ఎందుకంటే గోదావరి నది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేసే ప్రతిపాదన ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రెండవసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించినదే గోదావరి నుంచి పెన్నా నదికి అనుసంధానము వయా కృష్ణా నది. ఈ అనుసంధానం అనేది గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన చేశారు, గత ప్రభుత్వంలోనే టెండర్లు ఇచ్చారు, గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. దానికి ఇప్పుడు కొత్తగా పోలవరం బనకచెర్ల అని పేరు పెట్టారు. పోలవరం ఎక్కడ ఉంది? గోదావరి నది పైన ఉన్నది. బనకచెర్ల ఎక్కడ ఉంది? శ్రీశైలం దిగువన ఉన్నది. అంటే కృష్ణానది పైన కట్టిన శ్రీశైలం దిగువన బనకచెర్ల ఉన్నది. ఆనాడు దాని పేరు గోదావరి నుంచి పెన్నాకు నదుల అనుసంధానం చెప్పారు. ఇప్పుడు దాని పేరు మార్చి పోలవరం టు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఆ పనులు చేస్తున్నారు. అంటే ఇవన్నిటికి కూడా నాంది పలికింది. ఆనాడు కేసీఆర్ ఒక మాట చెప్పారు, నదీ జలాల పైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్యన తగాదాలు ఉంటే ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటి? బేసిక్లు లేవు, బేసిజాలు లేవు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే, దానికి రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పింది కేసీఆర్ గారు. అది పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హక్కులే చాలా ముఖ్యం. తెలంగాణకు చెందవలసిన నదీ జలాల పైన ఉన్న మన హక్కులను మనం కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతాం. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు వెళ్ళి కేంద్ర మంత్రిని కలవడం, వారికి విజ్ఞప్తి చేయడం, సీనియర్ మినిస్టర్ని కలవడం, వారికి విజ్ఞప్తి చేయడం, తద్వారా ఆ
ప్రాజెక్టును వాళ్ళు ఒప్పుకోకుండా వెనక్కి తిప్పి పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తంగా ప్రభుత్వం పైన అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా కోరుతున్నాను.